భారతదేశం ప్రస్తుతం వంట గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్ కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది కదా. ఈ డిపెండెన్సీని తగ్గించి స్థానిక రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఎథనాల్ ఇంధనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ సరికొత్త టెక్నాలజీ వల్ల వంట గ్యాస్ ఖర్చు భారీగా తగ్గుతుంది, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇథనాల్ స్టవ్ సాంకేతిక ముఖ్య విశేషాల విషయానికి వస్తే ఎల్పీజీ కంటే ఇది చాలా చౌకట. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరతో పోలిస్తే ఇథనాల్ ఇంధనం చాలా తక్కువ ధరకు లభిస్తుంది. చెరుకు పిప్పి, పాడైపోయిన ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్ తయారు చేస్తారు. దీనివల్ల వంటకయ్యే నెలవారీ ఖర్చు దాదాపు 30 నుంచి 40% తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక మార్కెట్లో ఇథనాల్ స్టవ్ ధర వాటి కంటే బ్రాండ్ బర్నర్ల సంఖ్యను బట్టి సాధారణంగా 4,000 నుంచి 12,000 వరకు ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన క్లీన్ ఎనర్జీ. ఈ సరికొత్త ఇథనాల్ పొయ్యే సాంకేతికత పూర్తిగా పర్యావరణ హితం. ఎల్పీజీ సిలిండర్లలానే ఇది కూడా ఎటువంటి పొగ లేదా కాలుష్యం లేకుండా నీలిరంగు మంటతో సమానమైన వేడిస్తుంది. అలాగే గ్యాస్ లీకేజ్ వల్ల జరిగే ప్రమాదాల ముప్పు కూడా ఇందులో చాలా తక్కువ ఉంటుంది. ఇక రైతులకు అదనంగా ఆదాయం అని చెప్పొచ్చు. అంటే దేశంలో ఇథనాల్ వినియోగం పెరిగితే అన్నదాతలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది. రైతులు పండించే పంటల వ్యర్థాల నుంచి ఇథనాల్ ఉత్పత్తి పెరగడం వల్ల వ్యవసాయ రంగానికి కొత్త ఊతం లభిస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను విజయవంతంగా పరీక్షించామని, త్వరలోనే దేశంలోని ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో ఈ ఇథనాల్ స్టవ్లను మరియు వీటికి సరిపోయే ఇథనాల్ ఫ్యూయల్ పౌచ్లు లేదా సిలిండర్స్ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈ వినూత్న సాంకేతికత గనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే గ్యాస్ ధరల భారం నుంచి సామాన్య గృహిణులకు పెద్ద ఉపశమనం లభించడం ఖాయం.